శ్రీమాత్రే నమః. ఓం శ్రీ వారాహి వీర్యనందిదాయి నమో నమః. అందరికీ నమస్కారం అండి. అందరికీ వారాహి నవరాత్రి శుభాకాంక్షలు. అప్పుడే షష్ఠి తిథి 6వ రోజు ఎంత త్వరగా వచ్చేసిందో. తెల్లవారుజామునే పువ్వులతో పూజ అయిపోయిందండి. మా బుజ్జి లలితమ్మకి ఇవాళ గులాబీ రంగు పువ్వులతో పూజ చేసుకున్నాను. ఇవాళ మన వారాహి అమ్మవారు చాలా శ్రేష్టంగా మంగళకరంగా వచ్చారు. ఇవాళ ముందుగా అమ్మవారి ద్వాదశ నామాలు చదివేసుకున్నాను. మన వారాహి అమ్మవారు ఇవాళ శ్వేత అలంకరణ అంటే తెలుపు వస్త్రాలలో ఎరుపు అంచు కలిగిన పట్టు వస్త్రాలలో మనకి దర్శనాన్ని ఇస్తున్నారండి. అమ్మవారి ఇవాళ నిండు ముత్తైదువులాగా చక్కగా తయారైపోయి వచ్చారు. ఇవాళ అమ్మవారి అలంకరణలో అన్నింటికన్నా ముఖ్యమైనది విశిష్టమైనది ఏంటి అంటే అమ్మవారికి ఇవాళ ఆభరణాలు చాలా తక్కువ పెట్టామండి. అంటే వడ్డానం ఒకటి, ఇది యాజ్ యూజువల్గా నిన్న చూసుంటారు కదా, కొండాయి మీద కిరీటంలా పెట్టాను. సేమ్ వడ్డానం ఇవాళ నడుముకి పెట్టేశాను. ఇవాళ అమ్మవారి ఆభరణాలు అతి విలువైన ఆభరణాలండి. మనకి ఎన్ని కోట్లున్నా ఎన్ని లక్షలున్నా గాజుల కన్నా మంగళకరమైన ఆభరణాలు పసుపు కుంకుమ గాజులు ఆడదానికి సౌభాగ్యంతో చాలా చాలా విలువైన వస్తువులండి. ఎంత ఖరీదైన నగలున్నా సరే ఈ చిట్టి గాజులకి సరిసాటి రావండి. ఈ 3 గొలుసులు కూడా మేమే అల్లుకున్నామండి. ఒక్కొక్క చిట్టి గాజుల మాలలో 108 గాజులు ఉంటాయి. ఇవి 3 రకమైన గాజులు, పసుపు కుంకుమ ఆకుపచ్చ. ఈ 3 అమ్మవారికి ప్రీతికరము. అమ్మవారికి గాజుల మాల వేస్తే మంచిది అని చెప్పి నిన్న సాయంత్రమే కూర్చుని చక్కగా ఈ 3 రకాల మాలలు అల్లుకున్నాము. దాని మీద మా ఇంట్లో పూసిన ఎర్ర మందారము అమ్మకి పెట్టుకున్నాను. ఇవాళ అమ్మవారు చాలా విలువైన వస్తువులతో తయారయ్యారు. నాకు ఇది చాలా చాలా బాగా నచ్చింది ఈ పాయింట్. తర్వాత అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఎరుపు మందారాలు పూసాయండి. ఇవాళ అమ్మవారు మందార కుసుమ ప్రియ, లలితలో నామము మందార కుసుమ ప్రియలాగా ఎర్ర మందారాలు పెట్టేసుకుని ఇటు అటు చక్కగా కాళీమాతలాగా జుట్టు వదిలేసుకుని శ్వేత వస్త్రాలలో మనకి దర్శనం ఇస్తున్నారండి. ఇవాళ అమ్మవారు వజ్రాల కిరీటం కూడా ధరించారు. ఎంత బాగున్నారో చూడండి. వజ్రాల కిరీటము, ఎర్ర బొట్టు, దాని కింద తెల్ల స్టోన్స్ బొట్టు పెట్టానండి. ఎందుకంటే చీర తెలుపు ఎరుపు చీర కాబట్టి ఆ మ్యాచింగ్ బొట్టులా ఉంటుందని. చూడండి ఆ 4 మందారం పూలు ఎంత చక్కగా కూర్చున్నాయో. చాలామంది అసలు వారాహి నవరాత్రులు వచ్చేస్తున్నాయి, అలంకరణలతో బిజీగా ఉంటామని చెప్పి లలితా సహస్రనామము కొన్ని రోజులు వాయిదా వేద్దాం అనుకున్నానండి. కానీ వారాహి అమ్మకి లలితమ్మ అంటే చాలా చాలా ఇష్టము. ఆమె నవరాత్రుల్లో కూడా మన లలితా సహస్రనామం శ్లోకాలు ఆగేదే లేదు అంటే చాలామంది కామెంట్స్లో కూడా పెడుతున్నారు. అక్క లలితా సహస్రనామం 1, 2 ఈ మహాంతరమైన రోజుల్లో చెప్తే మంచిది కదా అని. అందుకనే ఈరోజు నేను 91వ శ్లోకంలో మన బంగారు లలితమ్మ గురించి వారాహి అమ్మ ఎదురుకుండా వారాహి అమ్మ సమక్షంలో మనందరం మన బంగారు లలితమ్మ గురించి 91వ శ్లోకంలో ఏం వివరిస్తున్నారో చక్కగా తెలుసుకుందాం. తత్వాసనా తత్వమయీ పంచకోశాంతరస్థిత నిస్సీమ మహిమా నిత్య యౌవనా మదశాలిని. మన లలితమ్మని తత్వాసన తత్వమయి అని పిలుస్తారు. తత్వాసన అంటే తత్వాలు అంటే మంచి గుణాలు అండి. తత్వము అంటే నిజము. ఈ నిజంలోనే అమ్మవారు నివసిస్తారు. నిజము అంటే మంచి గుణాలు. ఈ తత్వాలు ఎన్ని రకాలు? మొత్తం 36 రకమైన తత్వాలు అమ్మవారు ఎప్పుడూ సదా ఆచరిస్తూ ఉంటారు. అలాగే ఎవరైతే ఏ భక్తులైతే ఈ 36 తత్వాలని పాటిస్తారో వాళ్ళంటే కూడా అమ్మవారికి చాలా ప్రీతికరం అన్నమాట. ఇంత మంగళకరమైన 36 తత్వాలని అమ్మవారు ఆసనం చేసుకుని కూర్చుంటారు. ఉదాహరణకి అమ్మవారు పద్మాసన అని పిలుస్తారు. అంటే కలువ పువ్వులు రెక్కల మీద కూర్చుంటారు. సపోజ్ ఒక కలువ పువ్వులో 36 రెక్కలు ఉన్నాయి అంటే ఈ తత్వం అనే కలువ పువ్వుని ఒక 36 కలువ పువ్వు రేఖలతో చేస్తే ఈ 36 తత్వమైన కలువ పువ్వు రేఖల మీద మన లలితమ్మవారు కూర్చుంటారు అని. అసలు ఈ తత్వాలు ఏంటి అంటే పెంద్రాడుజావునే ఉదాహరణకి 1, 2 తత్వాల గురించి తెలుసుకుందాం. రోజు ఉదయాన్నే పెంద్రాడే లేచి చక్కగా అమ్మవారిని పూజించుకోవడము, లేదా చక్కగా పిల్లలు చిన్నపిల్లలైతే 4, 5 గంటలకు లేచి చక్కగా చదువుకోవడము, లేచిన వెంటనే ఫోన్లు చూడకుండా
మంచి పనులతో వాకిలి శుభ్రం చేసుకుని ముగ్గు పెట్టుకుని ఆడవాళ్ళు అయితే, లేదంటే మగవాళ్ళు చిన్నపిల్లలు అయితే చదువుకోవడము, వాళ్ళ మంచి అంటే రోజుని చక్కగా ప్రారంభించడము, వాళ్ళ పనులన్నీ కూడా టైంకి చేసుకోవడము, సూర్యాస్తమం అయిపోయిన వెంటనే త్వరగా మనము డిన్నర్ అది కూడా కానించేసుకోవడము. అంటే మనము రోజు చూసుకున్నట్టయితే చాలా చాలా మంచి బుద్ధులు ఉంటాయండి. మంచి బుద్ధులు, మంచి ప్రిన్సిపల్స్ అంటారు కదా, వాటి మీద వెళ్తే లలితమ్మ వారికి చాలా బాగా నచ్చుతుంది. అందుకనే అమ్మని తత్వాసన మంచి గుణాలని పాటిస్తే లలితమ్మ వారికి ప్రీతికరం అని ఈ నామం సంకేతిస్తుంది. అమ్మ అస్తమాటికి ఆ మందారం పువ్వులు అలా పడేసుకుంటూనే ఉన్నారు. నేను అలా పెడుతూనే ఉన్నాను. లలిత చెప్తున్నాను, పడేసుకుంటున్నారు, మళ్ళీ పెడుతూనే ఉన్నాను. మన బంగారు లలితమ్మని తత్వమయి అని పిలుస్తారు. ఈ నామాన్ని 3 విభజాలు చేయొచ్చు. తత్, త్వం, అయి. తత్ అంటే అమ్మవారిని సూచిస్తుంది. అంటే ఇప్పుడు ఒక వ్యక్తిని, ఒక మగ మనిషిని మనము సూచించాలి అంటే అయినా లేదా ఆడవాళ్ళు, ఆవిడ పేరు ఏంటండి అని అడుగుతాం మనకి పేరు తెలియనప్పుడు. ఆవిడ అంటే ఒక స్త్రీ, అయినా అంటే ఒక పురుషుడు. అలాగే శక్తి స్వరూపాలు దేవతల్ని ఎలాగ మనం సూచిస్తాము? తత్, తత్, త్వం, ఇవన్నీ కూడా మంగళకరమైన పదాలండి. అమ్మని సూచించేది అంటే మన ఇంగ్లీష్లో చూసుకుంటే హీ, షీ అని అంటాం కదా. అలాగే దేవతలకు వచ్చేసరికి తత్ అని లలితా త్రిపుర సుందరిని సూచిస్తుంది. త్వం, త్వం అంటే ఆదిపరాశక్తి, ఆమె శక్తిని సంకేతిస్తుంది. ఈ జగత్తుని నీలే శక్తి ఎవరు? ఆదిపరాశక్తి అని. అయి అంటే అమ్మవారు ఈ ప్రపంచాన్ని మొత్తం సృష్టించిన కన్న తల్లి అని. అంటే తత్వమయి అంటే అమ్మవారు ఈ ప్రపంచాన్ని, అంటే ఈ ప్రపంచంలో లలితమ్మవారిని తత్ అనే మంగళకరమైన పదంతో సూచింపబడుతుంది. ఆమె చాలా శక్తివంతురాల్లాగా, ఒక కన్న తల్లిలాగా ఈ ప్రపంచంలో ప్రతీదీ కూడా అమ్మతోనే చేయబడిందండి. ప్రతి వస్తువులో కూడా అమ్మవారు ఉంటారు అని తత్వమయి అని ఈ నామం సంకేతిస్తుంది. మన మానవ శరీరము లలితమ్మ మనకిచ్చిన గొప్ప బహుమతి అండి. మన శరీరంతో చక్కగా ఒక మంచి పాట వినచ్చు, ఒక మంచి పుస్తకం చదవచ్చు, మంచి ఆహారాన్ని పొందగలము. ఎన్నో ఎన్నో గొప్ప పనులు ఈ మనుష్యులు చేయగలరండి. వాళ్ళకున్న మేధస్సు, తెలివితేటలు అలాంటివి. అంటే ఉదాహరణకి మనము బయట ఉన్న జంతువులతోని, మొక్కలతోని పోల్చుకుంటే మనము 100 రెట్లు ముందు ఉన్నామండి. మనం చేసే పనులు ఇవన్నీ కూడా ఎలా సాధ్యము? మన లోపల ఒక పరమాత్మ స్వరూపిణిలా ఉండి లలితమ్మవారు మనని ముందుకు నడిపిస్తున్నారు. ఉదాహరణకి మనము ఒక మంచి పుస్తకం చదవాలంటే మన కంటి చూపు బాగుంటేనే ఆ పుస్తకాన్ని కానీ లేదా ఒక సినిమాని కానీ మనం వీక్షించగలము. ఈ కంటి చూపులో ఉన్న జీవాత్మ ఎవరు? లలితా త్రిపుర సుందరి. ఒక మంచి పాట వినాలి అంటే కూడా మన చెవులు తిన్నంగా పనిచేయాలి. మనము ఆ శబ్దాన్ని చక్కగా వినగలుగుతున్నామంటే కారణం ఎవరు? లలితమ్మవారు. ఒక మంచి ఆహారం తాలూకా రుచిని మనం అనుభవిస్తున్నామంటే దానికి కూడా జీవాత్మ ఎవరు? లలితమ్మవారు. అలాగే స్పర్శకి, అలాగే ఇలా 5 రకమైన ముఖ్యమైన అవయవాలలోని మన శరీరం లోపల అమ్మవారు పరమజ్యోతి, పరమాత్మలాగా నివసిస్తారు. అందుకని అమ్మవారు అంటే మన శరీరంలో ఉండి మన శరీరానికి కావలసిన శక్తిని, మేధస్సుని అన్నీ ఇచ్చి ముందుకు నడిపిస్తుందండి ఆవిడ. మన లోపల ఒక పరమాత్మలా ఉండి అమ్మవారు నివసిస్తారు అని ఈ నామం సంకేతిస్తుంది. లలితమ్మని నిస్సీమ అని పిలుస్తారు. అంటే అమ్మవారి శక్తి అతీతము, మనకు అర్థం కాదండి, అంతు చిక్కదు. మన మనుష్యుల మేధస్సుకి అర్థం కానంత శక్తి స్వరూపిణి అని ఈ నామం సంకేతిస్తుంది. అందుకనే అమ్మవారి శక్తితో ఈ ప్రపంచాన్ని నింపేసి ముందుకు నడిపిస్తుంది అని ఈ నామం సంకేతిస్తుంది. నిత్య యవ్వన, అమ్మవారు నిత్య సౌందర్యవతి అండి. ఆమె ముందు ఎన్నో కొత్త ప్రపంచాలు పుడతాయి, అలాగే అంతమవుతాయి, మళ్ళీ కొత్త ప్రపంచాలు వస్తాయి. కానీ ఆమె జుట్టులోని ఒక్క వెంట్రుక కూడా తెల్లగా అవ్వదండి, నల్ల తాజుపావులా దగదగలాడిపోతుంది. అమ్మవారు అంత సౌందర్యవతి అని ఈ నామం సంకేతిస్తుంది.
లలితమ్మ వారికి ఉన్న ఒంటి కాంతిలో, ఆ శక్తిలోని, ఆ తేజస్సులోని అమ్మవారు దగదగలాడిపోయి మెరిసిపోతూ ఉంటారంటండి. అమ్మ నవ్వితే ముత్యాలు రాలినట్టు, హంసలు ఆడినట్టు, ఆకాశంలో ఇంద్రధనస్సు వచ్చినట్టు అన్నమాట. అంత మంగళకరమైన వాతావరణము అమ్మ చిరునవ్వులోని, ఆనందంలోని ఉంటుంది. మరి ఇంత ఆనందాన్ని, ఇంత మంచి మంగళకరమైన వాతావరణాన్ని అమ్మవారు ఆమె భక్తులకి ప్రసాదిస్తారు. ఎప్పుడు అమ్మవారిని మనం తత్వాసన అని ఈ శ్లోకంలో మొదటి నామం కింద చెప్పుకున్నాం. తత్వాలు అంటే 36 మంచి గుణాలు. ఏ భక్తులు అయితే ఎలాంటి కల్మషం లేకుండా 36 మంచి గుణాలని ఆచరిస్తారో వాళ్ళకి అమ్మవారు అంతులేని ఆనందాన్ని, సంతోషాన్ని, సంతృప్తిని, మన జీవితంలో ఎన్ని డబ్బులున్నా, ఎన్ని ఉన్నా అండి, నిజమైనది మనకి కావాల్సింది సంతృప్తి అండి. అప్పుడు మనం పావలా ఇచ్చినా సంతృప్తిగానే ఉంటాము, లేదా కోట్లు ఇచ్చినా సంతృప్తి లేకపోతే మనకి అయ్యో ఏదో లేదు అని కోల్పోయిన వాళ్ళలా ఉంటాం. దీంతో 91వ శ్లోకం తాలూకు అర్థమైపోయింది. మొదటిసారి మన వారాహి అమ్మ సమక్షంలో మన లలితా త్రిపుర సుందరి 91వ శ్లోకం చక్కగా అర్థం, వివరణ తెలుసుకుందాం. మీ అందరికీ కూడా ఈరోజు మా వారాహీదేవి అలంకరణ నచ్చిన, అలాగే ఈ శ్లోకం నచ్చిన తప్పకుండా అమ్మవారి అలంకరణ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. అమ్మవారు మీకు ఎలా అనిపిస్తున్నారో. నాకైతే ఈ శ్వేత వస్త్రాలలో విద్యా వారాహిని స్వరూపిణిలా అనిపిస్తున్నారు. మీకు అలంకరణ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః. సర్వం శ్రీ లలితార్పణమస్తు.